హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 54. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ అయితే చేయడం కుదరలేదు. అందుకే కోల్డ్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం రిలీఫ్ దొరుకుతుందని ఈవినింగ్ టైం అయితే వర్కౌట్ చేద్దామని చెప్పేసి జిమ్కి అయితే వచ్చేసాను. ఈరోజు లెగ్ వర్కౌట్ అని ముందే ప్రిపేర్ అయిపోయి సపోర్టర్స్ అండ్ నీ ప్యాడ్ అయితే ఫుల్ ప్యాంట్ అయినా కానీ లోపలే ఫిక్స్ చేసేసుకొని వార్మప్ అయితే స్టార్ట్ చేశాను. జనరల్గా నేను రోజంతా సైక్లింగ్ చేస్తాను అండ్ జిమ్కి కూడా సైకిల్ మీదే వస్తాను కాబట్టి లెగ్కి అంత ఫ్లెక్సిబిలిటీ కోసం వార్మప్ అయితే అంత నీడేమీ ఉండదు. కానీ బాడీలో రిమైనింగ్ పార్ట్స్కి మొబిలిటీ కోసం వార్మప్ అనేది కంపల్సరీ. అలా వార్మప్ని కంప్లీట్ చేసేసుకొని ఈరోజు లెగ్ వర్కౌట్ని లెగ్ ఎక్స్టెన్షన్తో టోటల్ 50 kgs వెయిట్ అయితే యూస్ చేసి పుషింగ్ అయితే స్టార్ట్ చేశాను. అలా వర్కౌట్ చేస్తున్నంతసేపు నా ఇంజురీ మీదే కొంచెం ఫోకస్ ఉంది. కానీ సపోర్ట్ అండ్ నీ ప్యాడు చాలా టైట్గా అయితే ఫిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం అలాగే నమ్మకంతో వర్కౌట్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా. కొంచెం పెయిన్ అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ స్క్వాట్ ఎక్సర్సైజ్ కూడా సేమ్ అదే 25 kgs అయితే యూజ్ చేసి వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో కూడా పొజిషన్ని ప్రాపర్గా ఫామ్ చేస్తూ వీలైనంత సిట్టింగ్ పొజిషన్లో వెయిట్ని హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ పెయిన్ సేమ్ అదే రిపీట్ అవుతుంది. బట్ ఓకే, సపోర్టర్స్ ఉండటం వల్ల మొన్న థై మజిల్స్ మీద ఇంపాక్ట్ బాగా పడాలని అందుకే సిట్టింగ్ పొజిషన్లో వెయిట్ని అయితే హోల్డ్ చేస్తూ ఉన్నా. అండ్ అలాగే కాబ్ మజిల్ కూడా సేమ్ అలాగే ట్రైన్ అయితే చేయడానికి వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ వెయిట్ని అలాగే హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. స్క్వాట్ వర్కౌట్లో వెయిట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా 3 repetitions అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వర్కౌట్ కూడా సేమ్ థై మజిల్ మీదే ఇంపాక్ట్ పడే విధంగా వెయిట్ని సేమ్ పొజిషన్లో థైస్ మీద హోల్డ్ చేసే విధంగా అయితే వర్కౌట్ని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి థై ఎక్స్టెన్షన్. దీంట్లో ఆర్మ్ స్ట్రింగ్స్ ట్రైనింగ్ కోసం అయితే మినిమం లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి చాలా స్లోగా అయితే థైస్ మీదే ఎఫెక్ట్ ఎక్కువ పడేలాగా వర్కౌట్ అయితే ట్రై చేస్తున్నా. ఎఫెక్ట్ అయితే ఆర్మ్ స్ట్రింగ్ మజిల్ మీద అయితే బాగా పడుతూ ఉంది. ఈ వర్కౌట్ని 3 repetitions కంటిన్యూగా కంప్లీట్ చేసి ఈ రోజుకైతే లెగ్ వర్కౌట్ని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఈరోజు యాప్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి ఇలా అవుట్ సైడ్ వచ్చి గ్రౌండ్ మీదే యాప్ వర్కౌట్ స్టార్ట్ చేద్దామని
ట్రై చేస్తుంటే నీ ప్యాడ్ కానీ అండ్ నీ సపోర్టింగ్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకే వాటిని రిమూవ్ చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 అవర్ పాటు సపోర్టర్స్ అండ్ నీ ప్యాడ్తో సపోర్ట్తో లెగ్ వర్కౌట్ చేయటం వల్ల అలా నా నీ జాయింట్స్ అండ్ ఎక్కడైతే ఇంజురీ ఉందో అవి బాగా జామ్ అయిపోయినట్లు అనిపించింది. అందుకే కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ బటర్ఫ్లై పొజిషన్ యూజ్ చేసి నెక్స్ట్ యాబ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ అలా బటర్ఫ్లై పొజిషన్లో వర్కౌట్ని అయితే కంప్లీట్ చేసేసుకొని జస్ట్ అలా కొంచెం రిలాక్స్ అయ్యి బాడీని నార్మలైజ్ చేసేసి నెక్స్ట్ ఫిజియోథెరపీ కింద నా రెగ్యులర్ పొజిషన్ అయితే నా హామ్స్ట్రింగ్స్ కోసం అయితే నార్మల్ పొజిషన్లో అలా వర్కౌట్ అయితే చేస్తూ ఉన్నా. అలా చేస్తున్నప్పుడు నా నీ జాయింట్లో ఏదో సమ్ పెయిన్ అయితే అబ్జర్వ్ చేశాను. అది ఎందుకు వస్తుందా అని చెప్పేసి అలాగే 2 జాయింట్స్లోనూ ఒకసారి చెక్ చేసుకున్నా. బట్ అది మేబీ ఈ వర్కౌట్ వల్ల ఏమో అని కొంచెం డౌట్గా అనిపించింది. అయినా కానీ అవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే అవే క్యూర్ అయిపోతాయనే ఇదితో అలా నా యాబ్ వర్కౌట్ని కూడా ఈ రోజుకైతే కంప్లీట్ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.